హలో ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎన్ఏ లైఫ్. సో, టైటిల్ చూసి మీ అందరికీ అర్థమైపోయే ఉంటుంది. ఇవి హెల్తీ అండ్ హోమ్ మేడ్ రెసిపీస్ అండి. సో, రీసెంట్‌గా మా బాబు వాళ్ళ స్కూల్‌లో ఏదో ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ స్టాల్‌లో పెట్టినప్పుడు నాకు టేస్ట్ బాగా నచ్చి తనతో కొంచెం సేపు నేను మాట్లాడాను. అయితే తను నాకు కొన్ని డిఫరెంట్ రెసిపీస్ కూడా ఇచ్చారు. నేను అన్నాను, "ఓకే. మీరు నాకు టేస్ట్ చేయిస్తున్నారు. లైవ్‌లో ఎలా చేస్తారో చూపిస్తారా?" అని అడిగాను. సో, తను నాకు సరే అని చెప్పి ఇంటికి ఇన్వైట్ చేసి లైవ్‌లో కుకింగ్ చేశారనమాట. మీకు కూడా శాంపిల్‌గా చూపిస్తాను. ఇది వచ్చేటప్పటికి రాగి ఫ్లోరు, జాగరి అండ్ ఓట్స్ తోటి ఈ 3 మిక్స్‌తో ఆల్రెడీ చేసి పెట్టారనమాట. నేనే వీడియో లెంత్ ఎక్కువ అవ్వకూడదని సింపుల్‌గా చేసి చూపించమన్నాను. నాకు తెలియడానికి మీ అందరికీ చెప్పే ముందు. సో, తనేం చేశారంటే సింపుల్‌గా ఒక చిన్న పాన్ కేక్ చేస్తున్నారు ఇప్పుడు మన కోసం లైవ్‌లో. ఒక 2 స్పూన్స్ ఆ పౌడర్ ఏదైతే ముందే మిక్స్ చేసి పెట్టుకున్నారో అది తీసుకున్నారనమాట. ఇప్పుడు దానిలోకి కొంచెం మిల్క్ యాడ్ చేస్తారు. అవి మీరు ఏ మిల్క్ అయినా తీసుకోవచ్చంటండి. సో, తనేంటంటే హెల్తీగా ఉండడానికి నార్మల్ మిల్కే తీసుకుంటున్నారు. ఇవేదో పౌడర్ మిల్క్ అలాంటివేమీ కాదు. ఆ మిల్క్‌ని ఇప్పుడు ఏదైతే మన ఫ్లోర్ మిక్స్ ఉందో దానిలోకి యాడ్ చేసుకొని బ్యాటర్ లాగా ప్రిపేర్ చేస్తారు. బ్యాటర్ అంటే మరి దోస బ్యాటర్ లాగా కాకుండా ఇంకొంచెం థిక్‌గా ఉండే కన్సిస్టెన్సీ అనేది ఇంకొంచెం థిక్‌గా ఉండేలాగా చేస్తున్నారు. ఇంకొకటి నాకు బాగా అనిపించింది ఏంటంటే చాలా సింపుల్‌గా మీరిప్పుడు చూసుంటారు కదా! తను పాన్ ఆన్ చేసిన తర్వాత నేను షాక్ అయింది ఏంటంటే అంటే జనరల్‌గా నేను ఇప్పుడు బయట మనం ఎవరైనా ఇలాంటి కుకీస్ ఇలాంటివి చేస్తున్నప్పుడు ఎక్కువ ఘీ ఇవన్నీ యూజ్ చేస్తుంటారు. సో, నేను కూడా అదే అజంప్షన్‌తో అక్కడ వెయిట్ చేస్తున్నాను. అంటే ఎంత ఘీ వేస్తారో ఏంటో అని చెప్పి. నాట్ ఈవెన్ 1 స్పూన్ అండి. చాలా అంటే చాలా తక్కువ. జస్ట్ ఘీ మాత్రం అప్లై చేశారంతే. సో, మీరు వీడియోలో చూస్తున్నారు కదా! ఆ కన్సిస్టెన్సీ అనేది బాగా వచ్చేలాగా అంటే ఎక్కడా కూడా ఉండలు లేకుండా నీట్‌గా కలుపుకుంటున్నారు. సో, ఎవరైనా ఇలా చేయాలంటే కూడా ట్రై చేయొచ్చు. ఆహ్, మీకు కావాలంటే ఆ సిరప్ అనేది దాని మీద మనం ఒక టాపింగ్ లాగా చేయొచ్చు. అందుకని నేను మీకు చూపించాను. సో, చూసారు కదా! ఘీని జస్ట్ అంతేనండి. అది వేసి స్పూన్‌తో జస్ట్ అప్లై చేశారు. ఈ బ్యాటర్ ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్నామో అంటే కడాయి అనేది హీట్ ఎక్కిందో లేదో చూసుకొని కొంచెం మనకు అర్థమైపోతుంది కదా! హీట్ ఎక్కిన తర్వాత మనకి బయటికి హీట్ అనేది వస్తుంది కదా! అప్పుడు ఈ బ్యాటర్‌ని దాని మీద పెట్టేశారు. ఐ మీన్ మనం దోస ఎలా వేసుకుంటామో అలా వేసి వదిలేశారు. హార్డ్‌లీ ఒక 3 మినిట్స్ కూడా పట్టలేదండి. అండ్ ఇంకొకటి ఈ ప్రాసెస్ మొత్తం స్లిమ్ మోడ్‌లో పెట్టి చేయాలట. స్టవ్ అనేది హై మోడ్‌లో పెట్టకూడదట. అది చెప్పారు. ఆఫ్టర్ 2-3 మినిట్స్ చాలా సింపుల్‌గా నీట్‌గా ఇలా వచ్చేసింది. ఈ పాన్ కేక్‌ని. అంతే అండి. బ్యాక్‌కి తిప్పిన తర్వాత కూడా ఒక 1-2 మినిట్స్ ఉంచొచ్చు. చాలా సింపుల్‌గా రెడీ అయిపోయింది. దీని మీదే అంటే లైక్ బయట వాళ్ళకి ఇలా సెల్ చేసేటప్పుడు వాళ్ళకి ఏ టాపింగ్స్ అయితే నచ్చుతాయో దాని ప్రకారంగా డార్క్ చాక్లేట్ అవ్వచ్చు. లేకపోతే ఇంకా డిఫరెంట్ చిప్స్, చాకో చిప్స్ ఇలాంటివి ఉంటాయి గదా! సో, డిపెండ్స్ ఆన్ ద కస్టమరు. మనకి ఎలా కావాలంటే అలాగా కస్టమైజ్ చేస్తున్నారు వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే నేను పర్సనల్‌గా కొన్ని తిన్నాను. నేను తిన్నవి చెప్తానండి. డ్రై ఫ్రూట్ చాక్లేట్ చేశారు. ఇంకొక మెయిన్ పాయింట్ చెప్పాల్సిందేంటంటే, ఇక్కడ ఓన్లీ డార్క్ చాక్లేట్ మాత్రమే యూజ్ చేస్తున్నారు. రిఫైన్డ్ షుగర్స్ కానీ ఏమీ యూజ్ చేయట్లేదు. అండ్ పౌడర్స్ కూడా నాకు అన్నీ చూపించారు. తను యూజ్ చేస్తున్నవి అంటే ఆల్రెడీ నేను వెళ్ళేటప్పటికి తను వేరే ఐటెమ్స్ చేసుకుంటున్నారు. జొన్న పిండి అంటారు కదా! జొన్న పిండి, గోధుమ పిండి, ఓట్స్, రాగి ఇవేనండి. ఇవి తప్ప తను ఇంక వేరేవైతే ఏమీ చేయట్లేదు. నేను చూసినంత వరకు లైవ్‌లో. నెక్స్ట్ ఇవన్నీ కూడా అంటే తన దగ్గరలో ఉన్న ఏవో ఆర్డర్స్ వచ్చుంటాయి కదా! ఆ ఆర్డర్స్‌లో శాంపిల్స్ జస్ట్ నేను వీడియో రికార్డ్ చేస్తా అన్నానని చెప్పి నాకు వీడియో కోసం ఇచ్చారు. ఇవన్నీ కూడా ఆల్రెడీ అంటే నేను 2 డేస్ బ్యాకే చెప్పాను ఈరోజు వస్తానని. ఈ ఆర్డర్స్ అన్నీ ఆల్రెడీ పంపించేసారండి. జస్ట్ నేను శాంపిల్ కోసం ఉంచమన్నానని చెప్పి ఉంచారు. ఇవన్నీ కూడాను. ఇందులో ఏంటంటే మీరు చూస్తున్నారు కదా! ఆ బిస్కెట్స్ అవన్నీ రాగివి, వెల్వెట్, డార్క్ చాక్లెట్ అలాగా డిఫరెంట్‌వన్నీ కూడా హెల్తీగా చాలా టేస్టీగా చేశారు. నాకైతే ఇందాక నేను చెప్పినట్టుగా డ్రై ఫ్రూట్‌దొకటి నచ్చింది. ఇంకోటి డేట్‌దొకటి ఇచ్చారు. అది నచ్చింది. అండ్ కేక్ మీరు చూసారు కదా! ఇప్పుడు వీడియోలో నేను చూపిస్తున్నాను కదా! అది నచ్చింది. అండ్ ఏదైతే పాన్ కేక్ ఇప్పుడు చేశారో అది లైవ్‌లో నేనున్నప్పుడే చేశారు కాబట్టి అది కూడా నాకు చాలా నచ్చింది. ఇదేంటంటే సింపుల్‌గా నేను అడిగాను.
ఈ చాక్లెట్స్ అవి ఎంత టైం పడుతున్నాయి, ఎలా చేస్తున్నారు అంటే, తను ఆల్రెడీ అన్నీ రెడీగా చేసి పెట్టుకున్నారు కాబట్టి, చాలా సింపుల్ అండి అని చెప్పి, నేనున్నప్పుడే ఆ డ్రై ఫ్రూట్స్ ఆ చాక్లెట్‌లో కలిపి అఫ్‌కోర్స్ నాకు లైవ్‌లో జస్ట్ ఐడియా కోసం చూపిస్తున్నారు కాబట్టి, మౌల్డ్స్ కానీ ఏమీ యూజ్ చేయకుండా కింద బేటా పేపర్ ఉంటుంది కదా! అది యూజ్ చేశారు. యూజ్ చేసుకొని ఇలా నార్మల్‌గా కొంచెం కొంచెం మిక్స్ చేసిన ఈ క్రీమ్‌ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో పెట్టారండి. నార్మల్ అది కూడా డీప్ కాదు. నార్మల్ రిఫ్రిజిరేటర్‌లో పెట్టారు. అండ్ ఎగ్జాక్ట్‌లీ 5 మినిట్స్ తర్వాత ఇలా చాక్లెట్స్ లాగా వచ్చేసాయి. అండ్ అందులో వెరీ క్లియర్‌గా ఓన్లీ డార్క్ చాక్లేట్, డ్రై ఫ్రూట్స్ అవి తప్ప ఇంకేమీ లేవు. ఇందాక నేను చెప్పిన ఫ్లోర్స్ అన్నీ ఇవే అన్నమాట. సో, ఇవన్నీ తను ఆల్రెడీ ప్రిపేర్ చేసినవి ఆర్డర్స్‌వి. అండ్ రీసెంట్‌గా తిరుపతికి అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్‌కి కూడా ఆర్డర్స్ చేశారు. ఇది హైదరాబాద్‌లో ఉందండి లోకల్‌గా. అండ్ మీకెవరికైనా కావాలి అంటే గనక నేను ఎండ్‌లో వాళ్ళ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. చాలా హెల్తీ అండ్ తన కిడ్స్ కూడా నా ముందే పెడుతున్నారు. అండ్ పర్సనల్‌గా నేను తిన్నాను. నాకు నచ్చి నేను చెప్తున్నాను. సో, ఒక్కొక్కళ్ళ టేస్ట్ ఒక్కొక్కలాగా మీ అందరికీ కూడా నచ్చుతదనే నేను అనుకుంటున్నాను. అండ్ రీసెంట్‌గా క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేస్తున్నారు కదా! సో, ఆ సెలబ్రేషన్స్ కూడా కాంబో ప్యాక్ లాగా చేస్తున్నారు. ఒక సింగిల్ కాంబో ప్యాక్ వచ్చి ₹600. మేబీ నేను ఆ కాంబో ప్యాక్ యాడ్ చేశానో లేదో నాకు గుర్తులేదు. అందులో కేక్స్, చాక్లెట్స్ అన్నీ మిక్స్‌లో వస్తున్నాయన్నమాట. సో, అలాగా అంటే మీకు నచ్చినట్టుగా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంకా నార్మల్ కేక్స్ కూడా కస్టమైజ్ చేస్తారు. సో, నేనైతే హెల్తీగా చూపించాలనుకున్నాను కాబట్టి, నాకెంతవరకు నచ్చాయో అవి నేను ఈ లైవ్‌లో కవర్ చేశాను. మీ అందరికీ కూడా డెఫినెట్‌గా ఈ వ్లాగ్ నచ్చింది అండ్ యూజ్‌ఫుల్ అనుకుంటున్నాను. కమింగ్‌లో మనకి క్రిస్మస్, న్యూ ఇయర్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, సో, డెఫినెట్‌గా చూడండి మంచి మంచి రివ్యూస్ కూడా ఉన్నాయి వాళ్ళకి ఆల్రెడీ. మీ అందరికీ కూడా నచ్చిందనుకుంటున్నాను. అండ్ ట్రై చేయాలి అనుకుంటే గనక తన ఫోన్ నంబర్ అంటే కాంటాక్ట్ వాళ్ళ డీటెయిల్స్ ఎండ్‌లో డెఫినెట్‌గా నేను ఇస్తాను. మీరందరూ కూడా కాంటాక్ట్ అవ్వచ్చండి. అండ్ నంబర్ నేను కామెంట్ సెక్షన్‌లో కూడా పిన్ చేసి పెడతాను, ట్యాగ్ చేస్తాను. సో, ఎవరికైనా డెఫినెట్‌గా నచ్చితే గనక రీచ్ అవుట్ అవ్వండి. అండ్ ఇలాగా హెల్తీ హోమ్ మేడ్‌వి ఇలాంటివన్నీ కూడా డెఫినెట్‌గా సపోర్ట్ చేయండి. సో, మనకు కూడా హెల్ప్ అవుతుంది. అటుపక్క వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది, యూజ్‌ఫుల్‌గా ఉంది అనుకుంటున్నాను. అండ్ నా ఛానల్‌ని కూడా డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్, టెక్నికల్ వీడియోస్‌తో పాటు ఇలాంటివి కూడా మంచివి వస్తూ ఉంటాయి. Please be safe, take care, and bye bye.